ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవి రాజు. ప్రతిరోజు అది ఏదో ఒక జంతువును చంపి తినేది. అడవి జంతువులందరూ భయంతో ఉండేవారు. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరకు వెళ్లి చెప్పాయి, ఓ సింహరాజా, నీవు ప్రతిరోజు మమ్మల్ని చంపితే మేమంతా అంతమైపోతాం. ప్రతిరోజు ఒక జంతువును మేమే నీకు పంపుతాము. నీవు ఇతరులను చంపకూడదు. అలాగే ఉంటుంది. ప్రతిరోజు ఒక జంతువు నా వద్దకు రావాలి. ఆలస్యం చేస్తే మీ అందరినీ చంపుతాను. అంగీకారంతో రోజుకో జంతువు సింహం దగ్గరకు వెళ్ళేది. ఒకరోజు కుందేలు వెళ్ళింది. అది చాలా చలాకీగా తెలివిగా ఉండేది. ఆ రోజు అది ఆలస్యంగా వెళ్ళింది. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? ఓ సింహరాజా, మా జంతువుల్ని తినే మరో సింహం వచ్చిందట. అది నన్ను ఆపేసింది. కానీ నేను ఏదోలా తప్పించుకొని నీ దగ్గరకు వచ్చాను. ఏం, ఇంకో సింహమ్మా నన్ను మించినదా? నన్ను ఎవ్వరూ మించినవారు ఉండరన్న మాట. ఓ రాజా, అది నీకు సవాల్ విసురుతుంది. అది మీ అద్దంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కుందేలు సింహాన్ని ఓ బావిలోకి తీసుకెళ్ళింది. సింహం ఆ బావిలోకి చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. ఇదే ఆ మరో సింహం అని బావిలోకి దూకింది. అది అందులో పడి మరణించింది. అందుకే తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద శక్తివంతుడినైనా ఓడించవచ్చు. నీతి కథ: బలం కంటే తెలివి గొప్పది.